ఫ్రెండ్స్, ఈరోజు మనం మలేషియా ఎక్స్ప్లోర్లో భాగంగా మనమైతే టిట్వాంగ్సా పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఈ టిట్వాంగ్సా పార్క్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు చెప్తున్నా. టిట్వాంగ్సా పార్క్ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. ఇదేంటంటే హాస్పిటల్ కౌలాలంపూర్ అనమాట. ఈ ఎంఆర్టీ స్టేషన్, హాస్పిటల్ కౌలాలంపూర్ ఎంఆర్టీ స్టేషన్ అనమాట. మనం ఇక్కడికి కేఎల్ నుంచి ఎలా రావాలి అనేది చెప్తా చూడండి. మన కేఎల్ నుంచి మోనోరైల్ ఎక్కిసి టిట్వాంగ్సా దగ్గరికి అయితే వచ్చేవచ్చు. టిట్వాంగ్సా దగ్గర నుంచి మనం వాకబుల్గా టిట్వాంగ్సా పార్క్ అయితే వచ్చేవచ్చు. సెకండ్ విషయం ఏమంటే, ఒకవేళ డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఎక్కడి నుంచి అయితే హాస్పిటల్ కౌలాలంపూర్కి ఎలా రావాలో చూసుకోండి. ఇది ఎంఆర్టీ హాస్పిటల్ కౌలాలంపూర్కి అయితే మీరు ఎలా రావాలనేది ఎల్ఆర్టీ చూస్ చేసుకుంటారా, ఎంఆర్టీ చూస్ చేసుకుంటారా, మోనోరైల్ చూస్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. హాస్పిటల్ కౌలాలంపూర్ నుంచి అయితే టిట్వాంగ్సా పార్క్ అరౌండ్ 400-600 మీటర్స్లో అయితే ఉన్నదన్నమాట. మనం మోనోరైల్లోకి వచ్చేసినా కూడా వాకబుల్లో వెళ్ళిపోవచ్చు. అయితే చూపిస్తున్నా, అక్కడ కారు వస్తుంది కదా, అది మెయిన్ రోడ్ అనమాట. అక్కడ మెయిన్ రోడ్ అక్కడ ఎంఆర్టీ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి ఇలాగా వాకబుల్గా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరే హాస్పిటల్ కౌలాలంపూర్ ఎంఆర్టీ స్టేషన్ నుంచి. ఇక్కడ చూడండి, తమన్ తాసిక్ టిట్వాంగ్సా లేక్ పార్క్ అనమాట. మనం వచ్చేసినాం దగ్గరలోకి. ఇప్పుడు ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఏవి యాక్టివిటీస్ ఉంటాయో అన్నీ కూడా కవర్ చేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఎలా ఉందో. ఫుల్ అయితే ఎండ ఉంది, మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే చాలా లేట్ అయిపోయింది, మెల్లిగా కవర్ చేస్తా అన్ని యాక్టివిటీస్, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పింటూ అంటే గేట్ అనమాట. గేట్ 29 దగ్గరికి వచ్చాం అనమాట. కెమెరా వచ్చాము. ఇక్కడ నుంచి మనం రైడింగ్ అయితే చూస్తున్నాం. ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మొత్తం అంతా. ఇది మొత్తం పార్క్ మొత్తం. Right, for single is 10 ringgit for 1 hour. Yeah, 10 ringgit 1 hour. This one 25. Doubles, right? Yeah, double 25. Means, But if you add carrier, will be 30. This one 35. Oh, child. Yeah, so 2 child and 1 child. So this 2 adult and 1 child, 2 adult and 2 child. This is for child, right? Yeah. Okay, this is for child, one big elder, adult, one child also. Yeah. So this is only one child. This for right. Super. This one also same, right? Yeah, 35. Okay. This is what, bro? Mountain bike. Mountain bike. Yeah. Okay, this is also we can go. Yeah, 10 ringgit also. Okay, 10 ringgit. Yeah. For 1 hour. Yeah, 1 hour. Okay, super. హలో ఫ్రెండ్స్, నేనైతే సైకిల్ తీసుకున్నా. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో 1 అవర్కి 10 రింగిట్ అయితే మనం ఛార్జ్ చేసాడు. 10 మినిట్స్ ఎక్స్ట్రా పర్లేదు, ఎందుకంటే కొద్దిగా మేబీ ఎక్కువ టైం పట్టవచ్చు నాకు. 10 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకో అయితే అలాగని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. యా, చెక్కలు కూడా వేద్దాం సైకిల్ తోటి. సైకిల్ దుమ్ము లేపేద్దాం, ఒక దుమ్ము. బ్రేక్లు కూడా బాగా పనిచేస్తున్నాయి, కండిషన్లో అయితే ఉన్నది. చూడండి, స్టార్టింగ్ పెట్టిన 10 టవర్స్ వ్యూ అయితే కనిపిస్తుంది మీకు. వాట్ ఈస్ దిస్? చూడండి ఫ్రెండ్స్, 10 టవర్స్తో వ్యూ అనమాట. స్టార్టింగ్ ఇక్కడ చూడండి, వాటర్ ఎగురుతుంది గాల్లోకి మొత్తం అంతా. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం టైం బట్టి మనం చూస్ చేసుకొని రావచ్చు ఎప్పుడైనా. కాకపోతే మలేషియాలో వెదర్ని అయితే మనం చెప్పుకోలేం కాబట్టి మార్నింగ్ టైం ఎక్కువ ప్రిఫర్ చేయండి. మార్నింగ్ టైం అయితే చాలా వాకర్స్ కూడా ఉంటారు. నేను ఎందుకంటే ఇప్పుడు లేటుగా వచ్చింది,
కొద్దిగా యాక్టివిటీస్ జరుగుతాయి కదా, యాక్టివిటీస్ని చూపించడానికి కూడా వచ్చారనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కువ వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్గానే వెళ్తుంది. ఇందులో చూడండి పడవలు అయితే ఉన్నాయన్నమాట, అంశం మీద పడవలు అయితే ఉన్నాయి. వాళ్ళైతే నలుగురు అరౌండ్ 6 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట ఈచ్. అన్నమాట ఇది కరెక్ట్గా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఎగురుతూనే ఉన్నది కంటిన్యూస్గా. ఇది నైట్ టైం కలర్స్తో అయితే వేస్తారనమాట. నేను ఆల్రెడీ నైట్ టైం కూడా వచ్చాను, ఆ వీడియోస్ క్లిప్స్ కూడా పెడతాను అవి ఎలా ఉన్నాయో. పార్క్లో చూడండి లిటిల్ ఇంకా లొకేషన్స్ అయితే చూపిస్తున్నా 1 by 1 చూసి ఫుల్ ఎంజాయ్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే లోకల్ వాళ్ళు అయితే కారుతో అయితే లోకల్ వాళ్ళు అయితే వచ్చారనమాట. మొత్తం అందరూ ఫ్యామిలీ టైంని స్పెండ్ చేయడానికి. చూడండి వాళ్ళు మొత్తం ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నారు ఇంటి దగ్గర నుంచి. ఇక్కడైతే గ్రేట్ టైంని అయితే స్పెండ్ చేయబోతున్నారు. మనం పర్టికులర్గా అది ఇది అని చెప్పుకోకుండా జస్ట్ మనకి వాళ్ళు అయితే అవకాశం ఇచ్చారు, ఆ మాత్రం మనం చూపిస్తాం. హలో హలో హాయ్ ఆడుతున్నాడు జస్ట్ హాయ్ 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 డే టు యూ హ్యాపీ బర్త్డే టు. ఫ్యామిలీని ఎక్స్ప్లోర్ చేసాం కదా, వాళ్ళంట బాబుది బర్త్డే ఉందంట, చిన్న బాబుది. సో ఈరోజు అయితే ఫ్యామిలీతో వచ్చారు, ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. లొకేషన్ బాగుంది. సో ఒకసారి నేనైతే మీ అందరికీ చూపిస్తున్నా. ఇక్కడ వ్యూ మనకు ట్విన్ టవర్స్, కేఎల్ టవరు, మెరిడేకా టవరు, అది మెరిడేకా, కేఎల్ టవరు, ఇక్కడ వాటర్ పక్కన ట్విన్ టవర్స్, వాటర్ మధ్యలో అన్నీ మంచి మంచి వ్యూ అయితే ఉంటుంది. నైట్ టైం అయితే నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఈ పార్క్లో తిరగడానికి లైటింగ్ అది ఉన్నది, కానీ కొద్దిగా ఫొటోస్ వీడియోస్కి కొద్దిగా డల్ అయిపోతుంది అనమాట. మన ఇండియాలాగే మనం అయితే సైకిల్ అయితే తొక్కుడుతున్నాం. చూడండి ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నదన్నమాట. బోటింగ్ రేట్ ఎంత అడుగుతాను అక్కడికి వెళ్ళి, అది కూడా మీకు చెప్తాను. బోటింగ్ రేటు కూడా mungus, right? Yes. Those are mungus. Yeah, mungus. Nasi krabu. Okay, crab. Oh, okay, super. Thank you, bro. Alright. Yeah, bye. మొక్కలు అయితే ఎంత డిజైనింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ యొక్క మొక్కలను లైక్ చేసే వాళ్ళు కానీ తీసుకొస్తే ఇక్కడైతే ఫుల్ ఖుషి అవుతారు. సో మీ ఇంట్లో ఎవరైనా ఉంటేప్పటికీ వాళ్ళు కూడా తీసుకుని వచ్చేసేయండి, ఎవరిని మిస్ చేయొద్దు. ఇక్కడ రన్నింగ్ కూడా తీసుకుంటున్నారు టిల్ 1 గంట అయినా కూడా. చూడండి వీళ్ళైతే అలా కూర్చొని మొత్తం అంతా పార్సల్ అయితే తెచ్చుకున్నారు వీళ్ళు కూడా. అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ముంగూస్ ఎవ్రీథింగ్ మంచిగా డిజైన్ అంటే వ్యూకి దగ్గరలోకి అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇవి అరేంజ్మెంట్స్ అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని వాళ్ళు రెడీ అవుతున్నారు తినడానికి అనమాట. మనం అయితే వచ్చి ఒక వీడియో తీసుకుంటాను అడిగాను, ఓకే అన్నారన్నమాట. సో ఇలా మనం కూడా చేసుకోవచ్చు. ఫుడ్ని ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట. ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని వచ్చి మనం కూర్చొని తినుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు అడిగేది ఏం లేదు. హాయ్ హాయ్ చూడండి పిల్లలతో వచ్చారు, ఆల్ ఫ్యామిలీ విత్ చిల్డ్రన్స్, రైట్? చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ బ్రో, హాయ్ 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 ఆల్ హాయ్.
బాయ్ బాయ్. హాయ్ హాయ్. అలాగే కాదు, ఇక్కడ మనకి టాయిలెట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రీ టు యూజ్, మనం వరీ అవసరం లేదు. టాయిలెట్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. కొందరు చెడ్డ పిల్లలతో అయితే వస్తే మరి ఇబ్బంది పడతారు కదా. సో యాక్చువల్గా చూపించలేదు, అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి ఎందుకు చూపించడం అనేసి వదిలేసాను నేను. పార్క్ని అయితే అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసేయండి నాతో పాటు, వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తూ. నేనైతే సైకిల్ మీద వెళ్తున్నా. సో ఫాస్ట్గా అయిపోతుంది అనుకోవద్దు, ఎంత ఫాస్ట్గా నడిచేస్తుండే అనుకోవద్దు. సైకిల్ మీద వెళ్తూ ఉన్నా అనమాట. సైకిల్ తీసుకున్నా 10 రింగిట్ చూశారు కదా వీడియోలో. ఇది మొత్తం ఓవరాల్ వ్యూ అనమాట. ఈ లేక్ మధ్యలోకి రావచ్చు, కొద్దిగా చూపిస్తాను అది కూడా మీకు. మనం అయితే ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు సైకిల్ పట్టుకొని. చూడండి మన కుర్రోడు వెళ్ళాడు కదా అతను. చూడండి మనోడు వస్తున్నాడు, రాయల్ ఎన్ఫీల్డ్ లాగా ఉంది, పెద్ద సూపర్. చూడండి మధ్యలో లైట్లు లాగా ఉన్నాయి, ఈవినింగ్ వేస్తారు అనుకుంటా. ఈవినింగ్కి వెళ్తుంది కదా క్యాబ్, అది కూడా సర్కిల్ అనమాట మొత్తం అంతా. నేను అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే ఇక ఇలాగా ఈ మధ్యలోంచి అలాగా ముందుకు వెళ్ళొచ్చు. అటువైపు నీరు ఉంటుంది, మీరు చూస్తే అటువైపు నీరు ఉంటుంది అనమాట. మనం అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు, ఇక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. మనం లోపల వరకు అలా ముందుకు వెళ్ళొచ్చు. చిన్న పిల్లలకి చిన్న సైకిల్ కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను చూడండి. చిన్న సైకిల్, చిన్నపిల్లలకి చిన్న కిడ్ సైకిల్స్. చూడండి బొడ్డోడు ఎడ దొక్కుతుందా. One minute bro. Yeah, come now. ఇది పెద్ద సైకిల్ అండి. వాళ్ళు వెళ్తున్నారు ఫ్యామిలీ మొత్తం, ముగ్గురును. చాలా బాగుందండి, మీరు వచ్చి ఫుల్గా టైం స్పెండ్ చేసుకోవచ్చు పిల్లలతో, ఫ్యామిలీతో అయితే. రండి తప్పకుండా. ఇక్కడ చాలా సైకిల్స్ అయితే ఉన్నాయి. వాటి మనం రెండు గేట్లు అయితే ఆ 29 గేట్కి వెళ్ళా ఉన్నది. ఇక్కడ ఒక గేట్ ఉంది, మరి గేట్ ఏదో తెలియదు, చూస్తాను. ఈ గేట్ దగ్గర కూడా ఉన్నాయన్నమాట. పిన్ 37 అంటే గేట్ నెంబర్ 37 దగ్గర ఉన్నాయి. గేట్ నెంబర్ 29 దగ్గర కూడా ఉన్నాయన్నమాట మనకి సైకిల్స్. ఇవి వాకర్స్ ఈవినింగ్ వాకింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. చాలామంది వస్తారు ఈవినింగ్ అయితే. నేను ఉదయాన్నే మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తారన్నమాట. నేను ఎందుకు త్వరగా రాలేదంటే ఈ యాక్టివిటీస్ని కవర్ చేయడానికి రాలేదన్నమాట. సో ఇప్పుడు వస్తే యాక్టివిటీస్ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. నైట్ కూడా ఉంటుంది, సైకిల్ 9-10 వరకు కూడా ఇస్తారన్నమాట.
నేను వస్తూ ఉంటాను రోజున ఇక్కడికి. బాయ్ బాయ్. ఇంకా కాఫీ షాప్ కూడా ఉంది, లేక్ సైడ్ వైట్ అండ్ బ్లాక్ కాఫీ లేక్ సైడ్ అనేసి. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ. బోట్లు ఉన్నాయి హంస మీద తిరగడానికి, యాజ్ వెల్ యాజ్ గో. చూడండి ఇంకో డిఫరెంట్ బోట్లు చూపిస్తాను. అయితే ప్రైసెస్ అండి బోట్వి మనకి అడల్ట్ పర్ సిటిజన్కి అయితే 15 రింగిట్ అట, నాన్ సిటిజన్స్కి అయితే 20 రింగిట్, సీనియర్ సిటిజన్స్కి 10 రింగిట్ 15 రింగిట్ అయితే ఉన్నది. చిల్డ్రన్స్కి అయితే 10 రింగిట్ 15 రింగిట్ అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్ క్లియర్గా ఇస్తున్నాను నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మళ్ళీని. ఎందుకంటే టైమింగ్స్ అండి, ట్యూస్డే టు థర్స్డే 9 AM to 6:15, ఫ్రైడే 10 AM to 9:15, సాటర్డే 8 AM to 9:15 AM వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, ఇవన్నీ చూపిస్తున్నా మీకు. బోట్లు, షిప్లు, పడవలు అన్నీ ఉన్నాయి. అదైతే ఎండ తగలకుండా మనం తిరగవచ్చు. ఇది కూడా అంశం మీద మనం వెళ్ళొచ్చు. ఇవన్నీ ఏలాడుతున్నాయి కదా, అవి నైట్ టైం లైటింగ్ అయితే వేస్తారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైం అయితే. ఇవన్నీ కవర్ చేశాను నేను కూడా, ఇవి వీడియోలో అయితే పెడతాను నేను. లాస్ట్లో పెడతాను నైట్ టైం కవర్ చేసినవన్నీ. మార్నింగ్ టైం కవర్ చేసినవన్నీ ఇప్పుడు స్టార్టింగ్లో పెడతాను అనమాట. చాలా పెద్ద పార్కు. మనం ఓకే ఎన్యూ సెంటర్ బ్యాక్ సైడ్ కూడా ఉంది. నేనైతే ఎక్స్ప్లోర్ చేసాను చాలా టైమ్స్, కానీ వీడియో అయితే పెట్టలేదు. నెక్స్ట్ టైం తీసి పెడతాను అనమాట అది కూడా. ఇవన్నీ నేను సైకిల్ మీద ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట. సైకిల్ మీద వెళ్తూ ఉన్నా. చూడండి ఇవి పూల మొక్కలు ఎంత బాగున్నాయి ఇక్కడ. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. చూసాను ఇండియాలో కూడా ఉన్నాయి ఇవి, బట్ అవి నాకైతే తెలియదు ఆ యొక్క ఫ్లవర్స్ నేము. నేను రివర్స్లో వచ్చి ఇప్పుడు వ్యూని అయితే కవర్ చేస్తున్నా. ఇందాక అటు సైడ్ ఉండి కవర్ చేసా, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చి కవర్ చేస్తున్నా అనమాట వ్యూని. చూడండి బుక్స్ కూడా ఉన్నాయి, మనం చదువుకొని కూర్చోవచ్చు, ఇక్కడ చదువుకోవచ్చు. అక్కడ బల్ల అయితే ఉంది. తర్వాత దీని మీద వాక్ చేసుకోవచ్చు. అలా వాకింగ్ అయితే ఉన్నదనమాట. ఇవే
చూడండి మధ్యలో ఉయ్యాలలాగా అయితే ఉన్నదనమాట. లోపల ఫుల్ నాచు అయితే ఉందిరా బాబు, ఫుల్ నాచు పట్టేసి ఉంది ఫుల్గా. మరి చేపలు అయితే ఉంటాయో ఉండవు నాకు తెలియదు మరి. జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద పార్క్ అనమాట. అలా అలా చూపిస్తున్నా, అలా 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 ఎక్స్ప్లోర్ చేస్తున్నా. చూడండి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ మీద వచ్చి వ్యూ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మనం మంచిగా. వ్యూ మొత్తం పడుతుంది. ఈ బ్రిడ్జ్ మీద సైకిల్ కూడా వెళ్ళిపోద్ది అనమాట. సైకిల్తో అందరూ ఎక్కేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. బ్రిడ్జ్ ఎక్కానమాట, ఇప్పుడు బ్రిడ్జ్ చూపించాం కదా, ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కాను. ఆ బ్రిడ్జ్ మీద ఫొటోస్ తీసుకున్నారు మన వాళ్ళు. నాలెడ్జ్ అయితే కేజీలు ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకుందాం, మరి అమ్మేద్దాం. పిల్లలు ఎలా తొక్కుతున్న సైకిల్. అరే బ్రో చూడండి ఫ్రెండ్స్, అలా వెళ్తున్నా. ముందుకైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా పిల్లల గేమ్స్ అవి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ పిల్లలకి గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. పిల్లలు అయితే సైకిల్ చూడండి మంచి గిర్రో తిప్పేస్తాను దీని చుట్టూను. పైన చూడండి మనవాడు వీడియో సైకిల్ దొక్కుతున్న ఫ్యామిలీతో. హలో బ్రో చాలా పెద్ద పార్క్ అనమాట. డెడికేటెడ్ టైం అయితే పెట్టుకోవాలి ఒక రోజంతా మంచిగా. మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే పక్కాగా మీరు 1 డే అయితే ఇక్కడ స్పెండ్ చేయాల్సిందే, ఒక సండే కానీ ఒక సాటర్డే కానీ. అంత పెద్ద పార్కు, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళి పిల్లల గేమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి పైన అయితే వచ్చాను. ఇప్పుడు ఇన్నైతే యాక్టివిటీస్ ఉన్నాయి. హాయ్ బ్రో హాయ్ సూపర్ బ్రో. మనమైతే పైకి ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంది ఇది.
మంచి ఫోటో షూటింగ్ అయితే చాలా బాగుంటుంది అబ్బా ఇది. ఫోటో షూటింగ్కి ఏమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అన్నిటికి. సూపర్, చూడండి పిల్లలకి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. సో
ఈ బ్రిడ్జ్ మీద సైకిల్ దొక్కుతాను చూడండి. ఇప్పుడు సైకిల్ ఎక్కుతుంది. ఎక్కేసింది. జస్ట్ ఫ్యూల్ వెళ్ళిపోయింది. ఫైనల్గా ఎక్కేసాను. ఇప్పుడే మళ్ళీ తిరిగాను రెండోసారి. అటు నుంచి అయితే కవర్ చేస్తాం. ఇప్పుడు ఇటు నుంచి కవర్ చేసేద్దాం. ఇంత ఉందా కవర్ చేయడానికి అనుకుంటారు. ఎస్, చాలా ఉంది కవర్ చేయడానికి. ఉండే అయితే పెట్టుకోండి. చాలా మనకి దగ్గరలోనే ఇంత మంచి ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా దగ్గరలో అయితే ఇంకో ప్లేస్ అయితే ఉంది. అదేమంటే ఎన్వి సెంట్రల్ బ్యాక్ సైడ్ బొటానికల్ గార్డెన్, అది కూడా బాగుంటుంది. కాకపోతే ఇన్ని యాక్టివిటీస్ అయితే నేను అక్కడ చూడలేదన్నమాట. హాయ్ బ్రో. మనకైతే ఇవి బెలూన్స్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట పార్క్ దగ్గర పిల్లలకి తీసుకోవడానికి. బుడ్డోడు చూడండి నిలగాడేస్తున్నాడు, చిన్న పిల్లడు. హాయ్. వీడియో ప్లే. సూపర్. పిల్లలిద్దరు ఇలాగ ఆడుతున్నా. హలో, బైస్కిల్. మనం అయితే సైకిల్ అయితే తొక్కేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. సైకిల్ అయితే తొక్కేస్తున్నాం. అన్న సైకిల్ ఇచ్చాడు ఫ్రెండ్. సైకిల్ అయితే తొక్కడం జరుగుతుంది అనమాట. సో మంచిగా ఉంది, చాలా బాగుంది. సైకిల్ అయితే ఎక్సలెంట్. డబుల్స్ అయితే ఇది డబుల్స్ మనం తొక్కుకోవచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యామిలీ అయితే వెళ్తుంది అనమాట. ఫ్యామిలీతో మనం యాక్చువల్గా ముందొకరు వెనకాతలు తొక్కొచ్చి సైకిల్లే తొక్కి మనం ఫుల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 1 అవర్కి 20 రింగిట్ ఛార్జ్ చేస్తారు. సో అన్నకి ఇచ్చేద్దాం. మనం జస్ట్ మన సబ్స్క్రైబర్ చూడడానికి తీసుకున్నాం, చూపించడానికి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సిస్టర్. ఒక ఫ్యామిలీని మనం వీడియో తీసాం కదా, వాళ్ళు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. వాళ్ళకైతే వీడియో తీసాను అనమాట. చూడండి మంచిగా అన్నీ అరేంజ్ చేసుకున్నారు అనమాట. వాళ్ళైతే నాకు కోక్ ఇచ్చారు. నేను ఇందాక మంచిగా వాళ్ళకి ఫోటో తీశాను. వాళ్ళతో మాట్లాడిన స్టార్టింగ్లో. మళ్ళీ ఇప్పుడైతే కోక్ ఇచ్చారు. చూడండి పడవలు అయితే ఉన్నాయి అన్నమాట. అంశం మీద పడవలు అయితే ఉన్నాయి. వాళ్ళైతే నలుగురు అరౌండ్ 6 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట ఈచ్.